సిలువ ధ్యాన గుడారంలో మొదటి ఆదివారము మనందరినీ సమకూర్చిన దేవదేవుడికి మహిమ కలుగును గాక. సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువ పునరుద్ధానంలో వచ్చిన ఆశీర్వాదాలు మనందరకు అనుగ్రహించును గాక. ఈ ఆరాధనలో వాక్యము కొరకు మార్కు సువార్త 10వ అధ్యాయము 32-34 మనము చదవబడిన వాక్యంలో నుండి, కుమారుడైన తండ్రిని వాక్యం నుండి మరొకసారి చదువుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వెంబడించిన వారు భయపడి అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పి ఆరంభించి, ఇదిగో మనం యెరూషలేముకు వెళుచున్నాం. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడను. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయన అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పెను. కొద్ది వాక్యం దేవుడి పిల్లల ఫలింపచేయను గాక. మహాపరిషుద్ధుడు మహిమగల దేవ, వాక్యమైన తండ్రి, వాక్యం ఇచ్చిన తండ్రి, వాక్యం నేర్పిస్తున్న తండ్రి, ఇదిగో మరొక్కసారి నీ శిలువ ధ్యానం వైపు మా హృదయాలు తిప్పి మమ్మలను తండ్రి ప్రభా, నీ శిలువలో ఉన్న ఆ విలువైన జీవితాన్ని మేమందరము కూడా ధ్యానించి అనుసరించేటట్లు మాతో మాట్లాడమని, మా ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు 40 దినముల్లో ఇదిగో తండ్రి వజ్రస్తంభము అన్న మాటను ఒక అంశముగా తండ్రి ప్రభు ఈరోజు మాకు ఇచ్చారు. ఆ అంశములో నుండి మరొక్కసారి మాతో మాట్లాడి మందరికీ కావలసిన నీ అమూల్యమైన శిలువ ధ్యాన శక్తిని తండ్రి ప్రభా మాలో నుండి తండ్రి వివరించమని, వినగలిగే చెవులు ప్రభా భద్రపరుచుకునే ధన్యత మా హృదయాల్లో తండ్రి ప్రభా, తండ్రి నూరంతల ఫలము తండ్రి ప్రభా నీ అమూల్యమైన వర్తమానం అందించమని సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. కూర్చుందాం. ఎంత గొప్ప పుట్టెను, అంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప పుట్టె యేసునకు కల్వారి మెట్టె, సంతసముతో శిల్వ గొట్టగా సూర్యుడంధకారమాయెను. ఎంత గొప్ప దానితో రక్షణంతయు సమాప్తమాయెను. ఇక్కడ మనం చదవబడిన వాక్యములను చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆయనను ఎలాగ సిలువ వేసి చంపుతారో తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు సిలువ అనగా వజ్రస్తంభం. ఇక్కడ ఏంటి అంటే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వజ్రస్తంభముగా ఉన్నారు. ఎందుకంటే
చదువుకున్న పాటలో నుండి మనకు రక్షణ ఇచ్చేటట్టు. ఎందుకంటే మనకు రక్షణ అంటే అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 39వ వచనములో ఒక చక్కటి మాటను మనకి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. చదువుకుందాం. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 39వ వచనము. మీరు మోషే ధర్మశాస్త్రములన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలోనూ విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడినని మీకు తెలియను గాక. ఇక్కడ ఒక ధర్మశాస్త్రము చేయజాలన పని ఆయన సిలువలో మన కొరకు చేశారు. ఈ భూమి మీద ఎవరునూ నీతిమంతులుగా ఉండచాలరు, నేను నీతిమంతులని చెప్పుకోనక చాలరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సిలువను బట్టి మనకు వజ్రస్తంభముగా ఉన్నారు. ఈ లోకములో పాపం వలన చూడండి, అందరూ నీతిమంతులుగా ఉండవలసిన వారు పాప ప్రవేశం బట్టి ఏమైపోయారంటే కళ తగ్గిపోయింది. ఏ కళ? దేవుడిచ్చిన దైవ కళ. దేవుడు ఏదైతే మన కొరకు తన స్వరూపమిచ్చి, తన ఆత్మనిచ్చి, తన జీవనిచ్చి, తన లక్షణాలనిచ్చాడో సాతానంట ఎంతగా అసూయపడిందో. ఏదైనా తోటలోనంట ఆదామును చూసి అపవాది అసూయతో ఏడ్చాడు. ఏంటి? ఏదైనా తోటలో చూసి ఏడటానికంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో భూలోకంలో ఏదైనా తోటలో ఉన్న నరుడు కూడానంట అలాగే ఉన్నాడు. అందుకే దైవజనుడు అంటారు, చిన్న దేవుడు ఎవరు? నరుడు. నరుని యొక్క స్వరూపం ఎవరిది? దేవునిది. నరుని యొక్క ఆత్మ ఎవరిది? నరుని యొక్క లక్షణాలు ఎవరివి? నేనేం చేయలేను గనక ఏదో రకంగా పాప ప్రవేశము జరగాలి, వాళ్ళు పాపము వినాలి, పాపంలోనే పడిపోవాలి, అప్పుడు కళ తగ్గిపోతుంది. ఏమొస్తుంది? పాపం వలన చూడండి దేవుని లక్షణాలు మారిపోయినాయి, దేవుని స్వభావం మారిపోయింది. ఎవరు వచ్చేసినాయంటే సాతాని వచ్చేసినాయి. అందుకే ఈ శిలువ ధ్యానం ఎందుకంటే ఈ లక్షణాలన్నీ మరలా తెచ్చుకోవడానికి దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజంట అనీతిమంతులుగా ఉన్న మనలను నీతిమంతులుగా తెలియచేస్తాడని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే అక్కడ ఈ అనీతిమంతులుగా చేస్తున్న అపవాదిని ఈరోజు యేసు ఈ సిలువ ద్వారా మనందరి కొరకనంట చక్కటి మాటని పౌలు గారు తెలియజేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఈరోజు యేసు సిలువ ద్వారా మనలానంట మనందరినీ కూడా దేవునితో సమాధాన పరిచారు. దేవునికి స్తోత్రం. లేకపోతే మనం ఆయన చూడడానికి కూడా సరిపోము. పరలోకంలో ఉన్న దేవదూతలు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రభునంట 6 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కల మొహం కప్పుకుని, 2 రెక్కల కాలు కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తాయి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పాపి అయిపోయారు. ఆయన ఎంత నీతిమంతుడో అంతగా అనీతిమంతులుగా ఈరోజు జీవిస్తూ ఉన్నారు. అందుకే యేసు ఈ సిలువ వజ్రస్తంభము మన కొరకంట మరొక్కసారి అవకాశం ఇస్తున్నాడు.
ఇక నుంచైనా నువ్వు నీతిమంతుడుగా ఉండు. ఇక నుంచైనా నువ్వు విశ్వాసం వలన జీవించు. చూడండి, ఎలా జీవించాలంటే మనిషి విశ్వాసం. విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. ఆవగింజంత విశ్వాసం అంటే అసాధ్యమైన కార్యాలు లేవంట. దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఎంత విశ్వాసము? నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అసాధ్యమైన కార్యము ఏమీ ఉండదు. ఆ ఆవగింజంత కూడా లేకుండా చేస్తా. అందుకే ఆయన మన కొరకు రక్తం కార్చాడు. అణువణువున అవిశ్వాసాన్ని తీయడానికి. ఈ మానవుడికి ఇంకా ఈ అవిశ్వాసంలో ఉండిపోతున్నాడు కనుక విశ్వాసం కలగాలి. నీతిమంతులుగా మరలా వీళ్ళందరినీ చేయడని యేసు నీతిమంతులుగా తీర్చడానికంట తన రక్తముతో మనలను శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే మనం చూసుకుంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనము ఎలా ఉండాలో పౌలు గారు ఒక చక్కటి మాటను తెలియజేస్తా ఉన్నారు. ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. మీలో కొందరు అట్టివారై ఉండిరి, కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమును మనము దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడిరి. మనకు ఏదేని తోటలో ఏ సహవాసం అయితే పోయిందో మరలానంట మనందరూ కూడా నీతిమంతులుగా తీర్చి ఆత్మతో నింపబడాలి. ఆత్మ తండ్రి అంటే మనందరూ కూడా చక్కగా కడుగుతున్నాడు. చూడండి, ఈరోజు ఈ సంఘంలో కూర్చోబెట్టి మనందరూ కూడానంట వాక్యముతో ఉదక స్నానం చేస్తున్న వారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. సంఘములో ఆత్మ చెబుతున్న మాట. ఈరోజు ఈ నీతిమంతులుగా దేవుడు మనల్ని చేయడానికి చక్కటి వాక్యమును దేవుడు మనకు అనుగ్రహించారు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం కూడా ధ్యానం చేసుకుంటే మరొక మాట అక్కడ కనబడుతుంది. కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను కనుక ఇక బాల శిక్ష కింద ఉండము. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అధికారం వచ్చేసింది చూడండి. ఎవరికి వారసులైపోయాం? దేవునికి వారసులైపోయాం. ఏముంటే విశ్వాసం. చూడండి, యేసు ప్రభు ఈ లోకం వచ్చినప్పుడు యూదుల్లో ఎంత విశ్వాసం ఉందా అని ఆశ్చర్యపోయాడు. ఎంత విశ్వాసం ఉందా అని ఆశ్చర్యపోయాడు. ఒక శతాధిపతి అంటాడు, నేను 100 మందికి అధికారిని. కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, వెళ్ళమంటే వెళ్తారు, వస్తామంటే వస్తారు. కానీ నా దాసుడు స్వస్థపడాలి ప్రభువా, నీవు మాట అంటాడు. నీ ఇంటికి రావడానికి కూడా యోగ్యుని. ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో విశ్వాసం బట్టి ఎన్ని కార్యాలు దేవుడు అక్కడ చేస్తా ఉంటాడో. ఆయన మాట తీసుకొని ఆరోగ్యవంతులైపోయారు. దేవునికి స్తోత్రం. యజమానుడు మాట తీసుకుంటే ఎవరో యజమాను కింద ఉన్న దాసుడు ఆరోగ్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? నువ్వు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నావు? అసలు ఈ శిలువ ధ్యానంలోకి వచ్చి మనము ఏమి ధ్యానించాలి? ఎప్పుడైనా నువ్వు శిలువలో నుంచి చూడటం మొదలుపెట్టావా? ఎప్పుడైనా నువ్వు శిలువను చూస్తూ ఆ ప్రభుని మనము ధ్యానించాలి. ప్రతిదీ కూడా అలవాటు చేసుకోవాలి శిలువలో చూడటము. ఎందుకంటే శిలువ లేదే మనకు విలువ లేదు. ఆ శిలువలోనే మనలంట దేవుడు ఈ గొప్ప కార్యములను మనకు తెలియజేశాడు. ఏంటి? ఈ లోకములో బ్రతుకు,
నీడ వలె గతించిపోతుంది. నీడ ఎలా వెళ్ళిపోతుందో మానవుని యొక్క బ్రతుకు కూడానంట అలాగే ఉంది. కానీ ఈ లోకంలో ఉన్న గొంగళ పురుగు మాత్రం చూడండి అంటే ఏం చేసింది, తన జీవితాన్ని మార్చుకుంది. ఒకప్పుడు దాని స్వభావం వేరు, మారిన తర్వాత దాని స్వభావం వేరు. ముందు స్వభావం గొంగళ పురుగు స్వభావము ఈ పాప లోకానికి సంబంధించినది. సీతాకోక సిలుక స్వభావము పరలోక జీవనానికి సంబంధించినది. ఈరోజు ప్రభు నీ కొరకు ఇంత రక్తము కార్చి వజస్తంభముగా ఉన్న ప్రభువు నువ్వు ఏం మార్చుకుంటున్నావు? ఒక పురుగు మార్చుకుందే, పురుగు ఆ మహిమ రూపం చూపించింది. ఈరోజు యేసుక్రీస్తుని బట్టి నువ్వేం చూపించాలి? ఏ రూపంలోకి రావాలి? ఏ జీవంలోకి రావాలి? ఏ లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి? ఒక గింజంత విశ్వాసం ఉందా? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? నీకు అన్ని అసాధ్యంగా ఎందుకుంటున్నాయి? నీ సంఘంలో నువ్వు ఎంత విశ్వాసముగా ఈ సిలువను ధ్యానం చేస్తున్నావు? ఈరోజు 40 దినములో మనకి ఒక్కొక్క దినము ఈరోజు గొంగళ పురుగు ఎలాగా రూపాంతరం చెందిందో అలాగా ఈ మానవ జీవితాల్ని మహిమలోనికి తీసుకెళ్ళడానికి ఈ సిలువ ధ్యానమే విలువైన రథము. ఈరోజు విలువైన రథంలో మనం ఎలా ఉండాలి? హృదయమును మార్చుకోవాలి, హృదయాన్ని సరిచూసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయంలో ఏముందో చూడాలి. దైవజనుడు ఇదిగో నా హృదయంలో లోకమా నువ్వు లేవు, వాక్యమని యేసు ఉన్నాడని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. దైవజనుడు దేవదాస గారు చెప్పిన మాట ఎవరున్నారంట? లోకము నా హృదయంలో లేదు, నా హృదయంలో ఉంది ఏంటంటే వాక్యము. సాతానుతో చెప్పాడు ఆయన, ఓ సాతానా, నా హృదయంలో జీవము గల దేవుడు ఉన్నాడు, మౌల దేవుడు కాదు ఆయన. ఏ దేవుడు అంట? ఎంత విశ్వాసం చూడండి. 3వ మాట మరణానికి చెప్పాడు ఆయన, ఓ మరణమా, జీవము గల యేసు నాలో ఉన్నాడు, నీకు చోటు లేదు. లోకానికి చోటు లేదు, శాతానికి చోటు లేదు, మరణానికి చోటు లేదు. నువ్వు మార్చుకోవా? నువ్వు మారవా? ఆవగింజంత విశ్వాసము కూడా తెచ్చుకోలేవా? ఈ ఆవగింజంత విశ్వాసముతో మనము ఉన్నట్లయితే చూడండి, ఈ వజస్తంభములో ఉన్న మనమంట ఎంతగా మారిపోతామో. అందుకే పేరుకు క్రైస్తవులు చేతిలో బైబిల్ కానీ క్రియలన్నీ సాతాని క్రియలే అని లోకం కోడేకొస్తుంది. దేవుడు గొప్పవాడే కానీ దేవుడి శక్తి లేని బిడ్డలు. ఈరోజు నా బిడ్డలందరూ శక్తిమంతులుగా చేయాలని ఈ 40 దినములో ఉపవాసములోకి వచ్చి ఆయన ఎలాగ నలగొట్టబడ్డాడో. ఈరోజు బైబిల్ చేతిలో ఉంది కానీ క్రియలు, ఎవరి క్రియలు కనబడుతున్నాయంటే లోకంలో? సాతానిక్ క్రియలు, సాతానిక్ క్రియలు. బైబిల్ చేతిలో ఉంటే ఎలా ఉండాలి? అయ్యగారు చెప్పారు, బైబిల్ మిషన్ నడకలో ఉండాలి. చూడండి, బైబిల్ మిషన్ అంటే బైబిల్లో ఉన్న పని అంతా చేయడమే బైబిల్ మిషన్ వారి పని. ఏ పని చేయాలి? ఆయన మీతో చెప్పింది అంటే దేవుడు చెప్పిందే చేయండి, బైబిల్ చెప్పిందే చేయండి. మన నడక ఎలా కనబడాలి? చూడండి, ఇది వాక్యానుసారంగా మనం కనపడాలి. మన చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. ఆ బైబిల్ ఉన్న లక్షణాలన్నీ కనపడాలి. దేవుడు ఏ లక్షణాలు అయితే కోరుకుంటున్నాడో ఆ లక్షణాల ప్రకారం మనకు కనపడాలి. చూడండి, చేతిలో బైబిల్ ఉంది కానీ క్రియలన్నీ పాడు క్రియలే, సాతాను క్రియలు. అందుకే వజ్రస్తంభముగా ఉండి ఇక నుంచి నా బిడ్డలు నన్ను బట్టి జయం వస్తుంది, నన్ను బట్టి స్వస్థత వస్తుంది, నా ఒళ్ళుని చేర్చండి, నా ఒళ్ళుని ఎంత గాయం చేసుకుంటారో చేయించుకోండి అని ఒకటి తక్కువ ఎన్ని దెబ్బలు తిన్నాడట? 39. 40 కొడితే
మనిషి శరీరం తట్టుకోదు అని ఒక్క దెబ్బ ఆపి మరలా స్టార్ట్ చేసేవారు, ఒక్క దెబ్బ ఆపి మరలా స్టార్ట్ చేసేవారు. చచ్చేంత వరకు కూడా ఆయన్ని కొడతానే ఉన్నారు. అది ఒక గుర్తుగా కనబడుతుంది. రెండోది ఏంటంటే శిరస్సు నుండి అరికాల వరకు మానవుడి యొక్క బాడీ 39 విభాగాలుగా విభజించారు. వైద్య శాస్త్రంలో ఉన్న 39 విభాగాలు ఈ బాడీలో ఉన్న ప్రతి అణువును కూడా స్వస్థత అవ్వాలని ఆయన ఒంటి మీద 39 దెబ్బలు కొట్టించుకున్నాడు. శిరస్సు నుండి అరికాల వరకు కూడా ఈ 39 విభాగాలు ఉన్న అన్ని అవయవాలు స్వస్థతలోనికి రావాలి. ధ్వజస్తంభం అంటే ఈరోజు యేసు ప్రభు సరదాగా ఆ శిలువ మీదకి ఎక్కలేదు. మానవుడికి ఎంత శ్రమ అయితే ఉందో అంత శ్రమను కడిగి వేయడానికి ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా కార్చాడు, మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోవడానికి. దేవునికి స్తోత్రం. వైద్యశాస్త్రం చెప్తుంది 7,000 రోగాలు దాటేసినాయి ఒక్క మానవుని బాడీలో. స్త్రీ పురుషులకు ఇంచుమించు 7,000 రోగాలతో ఉన్నారు. చూడండి. కానీ మెడిసిన్ 3 నుంచి 4,000కే కనుగొన్నారు, తర్వాత కనుగొలేకపోతున్నారు. కానీ అసాధ్యమైన రోగాలన్నీ కూడా విశ్వాసం వల్ల దేవుడు స్వస్థపరిచేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరంట? విశ్వాసం. ప్రపంచంలో ఎక్కడ స్వస్థత అవ్వాలన్నా కేవలము యేసు వల్ల ముందు వాడకుండా నయమయ్యే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎవరికి శక్తి లేదు బాగు చేయడానికి. కేవలం మందు వాడకుండా జబ్బు నయం చేయగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే అది యేసు. ఈరోజు ఆ రక్తము ఆ శరీరము మనకంట జీవాహారం అయిపోయాడు. అందుకే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనము 51లో చూస్తే నిత్య జీవము గలవాడు ఎవరంట? ఒక్కసారి మనము ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా ఆ శరీరమే అని ఆయనతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 47వ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. మీ పితరు అరణ్యములో మన్నాను తిని చనిపోయినట్టు నన్ను తిన్నవాడు చనిపోడు. అందుకే సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంట ఆయన రాకడ మొదటగా లెగిసిపోతారు. దేవునికి స్తోత్రం. యేసుని బట్టట, ఈ శిలువను బట్టంట ఈరోజు మనము మరణించారు అన్న మాట లేకుండా దేవుడు యేసు క్రీస్తు ప్రభువుని బట్టి ఈ ధ్వజస్తంభాన్ని బట్టట నా బిడ్డలో ప్రభునందు నిద్రించారు. ఎవరయందు? చచ్చిపోయాడు అన్న మాట రాకూడదు. యేసు ఒక్కడే చనిపోయాడు, సంఘము ప్రభునందు నిద్రించాం. ఇది ఈరోజు మన కొరకు, మంచి లక్షణాల కొరకు, సాతాను తీసుకొచ్చిన ఆ సాతాను క్రియలను పోగొట్టుకోవడానికి, ఈరోజు మంచి లక్షణాలు రావడానికి దేవుడు మనకు ఎంతగానో ఈరోజు వాక్యం. అందుకే ఎవరు లక్షణాలైతే మార్చుకోరు వారంట స్వామి ద్రోహులు. ఎవరు లక్షణాలు మార్చుకోని వారందరూ ఎవరంట? స్వామి ద్రోహులు. యేసయ్య కలవరిగిరిలో సిలువ వేయబడితే గలతీయులకు రాసిన పత్రికలో మనము సంఘమంతా ఈ 40 రోజులు కూడా ఏమి సిలువ వేసుకోవాలి? ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాటను పౌలు గారు తెలియజేశారు. చూడండి, పాపము కొరకు ప్రభు సిలువ వేయబడ్డాడు, కానీ ఈరోజు ప్రభు కొరకు నీవు ఏ రీతిగా ఉండాలి? పరీక్షించు, ప్రార్థించు. లేకపోతే ఇప్పుడే ఆ సిలువ వేయబడి ఆ సిలువ వేయాలి. లేకపోతే నువ్వు స్వామి ద్రోహులో కలిపోతావు, స్వామికి ద్రోహిగా ఉంటావు నువ్వు.
అందుకనే ఇక్కడ మనం చూస్తే 24వ అధ్యాయం నుండి మనం చదువుకుంటే 24వ వచనంలో మనకు కనపడుతున్న మాట, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేసి యుందురు. ఇవన్నిటికి అంటే సిలువ వేయాలి. ప్రభువా, ఇక్కడి నుంచి నేను సిలువ వేసుకుంటాను, నేను ద్రోహిడిగా ఉండను, స్వామికి ద్రోహిడిగా ఉండను. నువ్వు ఏ లక్షణం అయితే కోరుకుంటున్నావో, నువ్వు ఏ లక్షణం అయితే మానవుడికి ఇచ్చావో ఆ లక్షణాలు నేను తెచ్చుకుంటాను అని సిలువ ధ్యానంలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. సిలువ ధ్యానంలో 40 రోజులు ధ్యానిస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే నాకు విమోచన దొరికింది అని అంటే మనం సంతోషముగా గొంతులు వేయాలి. ప్రభువుని దూడ గొంతులు వేసినట్లు. మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది చదువుకొని ముగించుకుందాం. నీతి సూర్యుడైనా, ఒక్క నిమిషం వాక్యం చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించను, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయను. గనుక మీరు బయలుదేరి కౌమిన దూడలో గొంతులు వేయనట్లు గొంతులు వేయుదురు. నేను నియమింపబోజనము దుర్మార్గులు మీ పాదాల కింద ధూళి వలె ఉందరు. మీరు వారిని అనగద్రొక్కదులని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. లక్షణాలు మార్చుకున్న వారందరూ కూడానంట ఎత్తబడిపోతారు ఆ దినమున. లక్షణాలు మార్చుకోలేని వారందరూ కూడానంట 7 ఏళ్ల మహాశ్రమలో అగ్గి ఆరదు. మరణం అంటే ఏంటన్నది రుచి చూసే దినం ఆ దినము. 7 ఏళ్ల మహాశ్రమ దినం. ఇప్పుడంటే ఉదయిస్తున్నాడు సూర్యుడు మన మీద, అంటే ఉదయిస్తున్నాడు సూర్యుడు. ఆయన నీడలోనికి మనం రావాలి. ఎక్కడికి రావాలి? ఆయన కిరణంలోనికి మనం రావాలి. రాత్రి ఒక మాట చెప్పాను ధ్యానంలో. దేవుణ్ణి అంట చెట్టు ఇలాగ అడిగింది, ఈ ఎండ దెబ్బ మేము తట్టుకోలేకపోతున్నాం, ఆ కిరణాలు మేము తట్టుకోలేకపోతున్నాం గనుక మాకు నీడ కావాలి అన్నాడంట. సరే అని దేవుడు నీడిచ్చాడంట. నీడిచ్చిన కొన్ని రోజులకంట ఏమైపోయింది? ఆకు వాడిపోయింది, ఫలములు రాలిపోయినవి, మొక్క ఎండిపోయినది, ఆ చెట్టు చచ్చిపోయినది. దానికి ఎండలో ఉంటే పచ్చదనం, దానికి ఎండలో ఉంటే పుష్పిస్తుంది, దానికి ఎండలో ఉంటే ఫలిస్తుంది, దానికి ఎండలో ఉంటే కావలసిన సూర్యరశ్మి ద్వారా ఆ మొక్క ఏమవుతుందట? ఫలిస్తుంది. ఇప్పుడు నీతి సూర్యుడైన యేసు దగ్గరికి మనం రావాలి. ఇక్కడ వస్తే మనకి ఎండ తగులుతుంది, అయ్యో యేసులోకి వస్తే శ్రమ, యేసులోకి వస్తే కష్టాలు, యేసులోకి వస్తే బాధలు, యేసులోకి వస్తే ఇవన్నీ. సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, గాయం వేసింది, ఆపరేషన్ చేయాలన్నాడు. మరి డాక్టర్ గారు కత్తి తీసి చూపిస్తే భయం వేస్తుంది మనకి? భయం ఏదు. కోసేసినా భయం ఏదు, కుట్లు కుట్టేసినా భయమేది. చూడండి, అదే ఒక అంత కూడా చేతిలో కత్తి ఉంటే భయం వేస్తుంది. అదే ఇంట్లో ఉన్న గృహిణి వంట ఉండి ఆమె చేతిలో కత్తి ఉంటే భయం వేస్తుందా? భయమేది. ఈరోజు నీతి సూర్యుడైన యేసు ఆ కిరణాలు, ఆ ఎండ, అందులో ఉన్న సూర్యరశ్మి వెలుగు జీవముకు గుర్తు. దేవునికి స్తోత్రం. ఆ సూర్యరశ్మికి మొక్కలు ఎలాగా పెరుగుతున్నాయో ఫలిస్తున్నాయో ఈరోజు సంఘములో నీతి సూర్యుడైన యేసు మన మీద ఉదయించకపోతే మనకంట పాప జీవనము పోదు, మహిమ జీవనంలోకి రాలేము, ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళలేము. ఎండ అని భయపడ్డావా నువ్వు బ్రతకలేవు, నువ్వు పాపంలోనే ఉండిపోతావు, పాప జీవంలోనే ఉండిపోతావు.
అయ్యో ఇక్కడ సంఘములో ఈ సూర్య కిరణాలు నేను తట్టుకోవాలి, ఆ కిరణాల వల్ల నాకు ఆరోగ్యం వస్తుంది, కొవ్విన దూడల వలె గొంతులు. ఇక్కడ లక్షణాలు మార్చేస్తున్నాడంట. అనీతిమంతుడును నీతిమంతుడిగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడు, దేవుడు అంటే మన జ్ఞానవంతులుగా చేస్తే సాతానంట పాపం వల్ల అజ్ఞానం తీసుకొచ్చి ఇక్కడ మరలా నీకు జ్ఞానం తీసుకొస్తున్నాడు యేసు. అంతే తప్ప కానీ మరొకటి కాదు ఇక్కడ. చూడండి, అందుకనంటే జ్ఞానం కలిస్తే ఏం కట్టుకుంటుంది? ఇల్లు కట్టు. అంటే ఏంటి? ఆత్మీయంగా తన భర్తనే తన బిడ్డలను అందరినీ కట్టుకుంటుంది. అంత శక్తి స్త్రీకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పురుషుడికి లేదు అంత శక్తి. బహిరంగంగా ఇల్లు కడతాడేమో కానీ, సిమెంట్ ఇటుకలతో ఇల్లు కడతాడేమో కానీ, అందరినీ కట్టగలిగే శక్తి ఎవరికి ఉందంట? స్త్రీ. భర్తను దేవుళ్ళో నడిపించుకునే క్యాపబిలిటీ ఆమెకే ఉంది. పిల్లలను నడిపించుకునే క్యాపబిలిటీ ఆమెకు ఉంది. ఆమె చెప్తేనే అందరూ వింటారు. అదే తండ్రి చెప్పాడు అనుకోండి, పిల్లలకి కోపం వచ్చేస్తుంది. ఎవరు చెప్పాలి? బైబిల్లో ఎవరు చెప్పమని ఉంది? అంత జ్ఞానం ఎవరికి ఉంది? స్త్రీకి ఉంది. ఆవిడే జన్మ ఇచ్చింది ఈ లోకంలో అందరికీ కూడా. ఆమెకి తెలుసు కన్న బిడ్డ ఎలాగుంటాడో, ఆమె శరీరంలో ఉన్న లక్షణాలను బట్టి ఆ రక్త మాంసములతో పంచుకున్న ఆ బిడ్డ చూడండి వింటాడు. అందుకే 100 మంది ఉపాధ్యాయులతో ఒక తల్లి, మంచి తల్లి సమానమైనది. అందరూ కాదు, మంచి తల్లి మాత్రమే. దేవుని లక్షణాలుగా పెంచుతుంది. లోకములకు ఎవరికి హానికరంగా ఉంటాడు. పెంపకం చాలా బాగుంటుంది. మంచి తల్లి కాను, కన్న ఆ రాత అంటే వదిలేస్తారు. చూడండి, ఈరోజు జ్ఞానము చాలా విలువైనది. సాతాను అజ్ఞానంగా తీసేసిందంట. ఈరోజు ఈ వజ్రస్తంభము మరలనంట ఆ దివ్యమైన లక్షణాలను దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు. జ్ఞానం అనే లక్షణం ఏముంది అందులో? దేవా నువ్వు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకును మనుషులకును జీవరాశులకును జ్ఞానం ఇచ్చావు. అట్టి జ్ఞానం వల్ల అనేక మర్మాలు తెలుస్తున్నాయి. మా జ్ఞానములకు నీవు బయలుపడ్డావు. ఆ జ్ఞానముకే దేవుడు బయలుపడుట మనకు కనపడతా ఉంది. అలాగనే దేవుడు మనం పరిశుద్ధులుగా చేస్తే అది అపరిశుద్ధులుగా చేసింది. దేవుడు మనలను శక్తిమంతులుగా చేస్తే నిశక్తులుగా చేసేసింది. దేవుడు మనలను స్వతంత్రులుగా చేస్తే మనల్ని బానిసలుగా చేసేసింది. దేవుడు మనలను క్రీస్తు మీద చనిపోవడాన్ని బట్టి, ఆయన రక్షణ బట్టి మనకు ఎంత గొప్ప సంతోషం వచ్చింది. అందుకే ఈ వజ్రస్తంభాన్ని బట్టి అంట మనము ఆ రక్షణ అందుకుని అనేకులకు అందించి మనము కూడానంట ఈరోజు ఈ శిలువ ధ్యాన గుడారంలో ఒక వజ్రస్తంభంలో ఉన్న ఆ రక్షణ భాగ్యాన్ని అందుకుని అందరికీ అందించేవారుగా ఉండాలి. అలాగూ ఉండే ధన్యత ప్రభు మీ అందరికీ దయచేయును గాక.